దట్టమైన అడవిలో ఒక పెద్ద చెట్టు పైన కాకి జంట ఆనందంగా నివసించేది. వారి గూడు చాలా సురక్షితంగా, అందంగా ఉండేది. అవి సంతోషంగా కలిసి జీవిస్తూ, ఆహారం కోసం ఎగురుతూ, తమ గూడును మరింత అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉండేవి. వారి జీవితం ప్రశాంతంగా సాగుతోంది. ఒకరోజు ఆడ కాకి గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను చూసి కాకి జంట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. వారి జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే అదే చెట్టు కింద ఒక నల్లని పాము నివసించేది. అది కాకి జంట సంతోషాన్ని చూసి అసూయపడుతూ గుడ్ల కోసం ఎదురుచూసేది. ఒకరోజు కాకి జంట ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆ పాము నెమ్మదిగా చెట్టు ఎక్కి గూడు వైపు కదులుతోంది. అది కాకుల కంట పడలేదు. తిరిగి వచ్చిన కాకి జంట ఖాళీగా ఉన్న గూడును చూసి షాక్కు గురైంది. వారి కళ్ల ముందు చీకటి కమ్ముకుంది. గుడ్లు మాయమయ్యాయి. గూడు కింద కొన్ని పగిలిన గుడ్డు పెంకులు కనిపించాయి. తమ గుడ్లు పోయాయని గ్రహించి కాకి జంట తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. వారి గుండెలు బద్దలయ్యాయి. ఆడకాకి తల వంచుకుని బాధపడుతుంటే మగకాకి ఆ పాము పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇది మొదటిసారి కాదు. ఈ పాము మన శత్రువు. ఎలాగైనా దాన్ని అంతం చేయాలి అని మగకాకి తన భార్యతో చెప్పింది. దాని కళ్లల్లో ప్రతీకార జ్వాల కనిపించింది. ఒక పరిష్కారం కోసం ఆలోచిస్తూ మగకాకి దూరంగా ఎగురుతూ ఒక తెలివైన వృద్ధ గుడ్లగూబను కలవడానికి నిర్ణయించుకుంది. దాని ఆశలు దానితోనే ఉన్నాయి. మగకాకి ఆ వృద్ధ గుడ్లగూబను కలిసింది. దాని దుఃఖాన్ని, పాము వల్ల పడుతున్న కష్టాలను వివరించింది. గుడ్లగూబ ప్రశాంతంగా విన్నది. గుడ్లగూబ మగకాకి మాటలను శ్రద్ధగా వింటూ తన లోతైన జ్ఞానంతో ఒక పరిష్కారం గురించి ఆలోచించింది. దాని కళ్లల్లో జ్ఞానం మెరిసింది. పామును నేరుగా ఎదుర్కోలేవు. తెలివిగా వ్యవహరించాలి అని గుడ్లగూబ సలహా ఇచ్చింది. ఒక పథకం వేద్దాం. గుడ్లగూబ ఇచ్చిన సలహా విన్న మగకాకి ముఖంలో ఆశ కనిపించింది. దాని మెదడులో ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంది. అద్భుతం! ప్రణాళికను సిద్ధం చేసుకుని మగకాకి ఉత్సాహంగా తిరిగి తన గూడు వైపు ఎగిరింది. దాని గుండెలో కొత్త ఆశ, పట్టుదల నిండి ఉన్నాయి. కాకి సమీపంలోని రాజుగారి రాజభవనం వైపు ఎగిరింది. అక్కడి వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దాని ప్రణాళిక మొదలైంది. రాణిగారు స్నానపు కొలనులో స్నానం చేస్తూ కనిపించారు. ఆమె విలువైన ముత్యాల హారం కొలను పక్కన వదిలిపెట్టి ఉంది. కాకి అది చూసింది. హారం మెరిసిపోతూ కాకి కళ్లను ఆకర్షించింది. ఇది దాని ప్రణాళికకు సరిగ్గా సరిపోతుందని కాకి గ్రహించింది. ఇది సరైన అవకాశం. కాకి నెమ్మదిగా కిందకి దిగి ఎవరికీ తెలియకుండా హారం దగ్గరకు వెళ్ళింది. దాని కదలికలు చాలా జాగ్రత్తగా, నైపుణ్యంగా ఉన్నాయి. ఒక్క క్షణంలో కాకి హారాన్ని తన ముక్కుతో లాక్కుని ఎగురుతూ పైకి లేచింది. దాని పట్టు చాలా గట్టిగా ఉంది. విజయం మొదటి అడుగు. హారం మాయమవడాన్ని గమనించిన రాణిగారు ఆశ్చర్యపోయి వెంటనే కేక వేసింది. ఆమె భయంతో కూడిన ఆశ్చర్యాన్ని చూపిస్తోంది. కాకి హారాన్ని పట్టుకుని నెమ్మదిగా ఎగురుతూ రాణిగారి సేవకులు తనను గమనించేలా చేసింది. ఇది దాని ప్రణాళికలో భాగం. ఒక కాకి రాణిగారి హారాన్ని దొంగిలించింది అని ఒక సేవకుడు కేక వేశాడు. మిగిలిన సేవకులు వెంటనే కాకిని వెంబడించడం ప్రారంభించారు. కత్తులు, ఈటెలు పట్టుకుని సేవకులు కాకిని వెంబడించారు. కాకి తెలివిగా వారిని తన చెట్టు వైపుకు మళ్లించింది. కాకి వారిని తన సొంత చెట్టు వైపుకు తీసుకెళ్ళింది. దాని పథకం ప్రకారం అది పాము ఉండే ప్రదేశం వైపు ఎగురుతోంది. కాకి తన చెట్టు దగ్గరకు రాగానే అది నేరుగా పాము రంధ్రం పైన ఎగిరింది. దాని ప్రణాళిక చివరి దశకు చేరుకుంది. కాకి తన ముక్కులోని హారాన్ని పాము రంధ్రం పక్కన పడేసింది. అది ఖచ్చితంగా పాము కనిపించే ప్రదేశంలో పడింది. సేవకులు అక్కడికి చేరుకుని హారాన్ని చూశారు. హారాన్ని తీసుకోబోతుండగా వారు పామును గమనించారు. ఆశ్చర్యం! పాము బయటికి వచ్చి
సేవకులపైకి కోపంగా బుసలు కొట్టింది. అది తన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి సిద్ధమైంది. సేవకులు ధైర్యంగా పాముతో పోరాడారు. కొంతసేపటికే వారు పామును చంపి హారాన్ని తిరిగి తీసుకున్నారు. విజయం వారిదే. తమ శత్రువు అంతమైనందుకు కాకి జంట చెట్టుపైన కూర్చుని సంతోషంతో నిట్టూర్చింది. ఇకపై వారికి భయం లేదు. సేవకులు హారాన్ని తీసుకుని విజయోత్సాహంతో రాజభవనం వైపు తిరిగి వెళ్ళిపోయారు. వారికి తమ పని పూర్తయింది. ఇప్పుడు పాము బెడదలేకపోవడంతో కాకి జంట సంతోషంగా తమ గూడును మళ్లీ నిర్మించుకుంది. వారి ఇంటికి శాంతి తిరిగి వచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఆడకాకి మళ్లీ గుడ్లు పెట్టింది. ఈసారి అవి సురక్షితంగా ఉన్నాయని తెలుసు. వారి ఆనందానికి అవధులు లేవు. ఆ గుడ్ల నుండి అందమైన చిన్న కాకి పిల్లలు బయటపడ్డాయి. కాకి జంట వారి పిల్లలతో సంతోషంగా జీవించింది. తెలివి, చాకచక్యం ఉంటే ఎంతటి బలవంతులనైనా ఓడించవచ్చు. ఈ కథ మనకు అదే నేర్పుతుంది.